ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विष्णुलोकेन దక్షిణామూర్తి నమో నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఆహార లోపాల వల్ల మాత్రమే ఆమ్లత్వం కలుగుతుంది, కానీ ఒత్తిడి వల్ల కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, ఉప్పగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, ప్రధానంగా భావోద్వేగాలు నిర్వహించడంలో లోపాల వల్ల కూడా వస్తుంది. కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాల వల్ల మాత్రమే కాదు, అధిక సోమరితనము లేదా నిశ్చల కదలిక లేని జీవన శైలిలో కూడా ఎక్కువ బాధ్యత వస్తుంది. ఆస్తమా, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా అంతరాయం వల్ల మాత్రమే కాదు, తరచు విచారకరమైన భావాలు ఊపిరితిత్తులను అస్థిరత్వంగా మారుస్తుంది. మధుమేహం, గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, పూరిత మరియు మొండి వైఖరి లోమం పనితీరును దెబ్బతీస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు, కాల్షియము, ఆక్యులేట్ నిక్షేపాల వల్ల మాత్రమే కాకుండా భావోద్వేగాలు మరియు ద్వేషం వల్ల కూడా కలుగుతాయి. స్పాండిలైటిస్, L4, L5 లేదా గర్భాశయ రుగ్మత వల్ల మాత్రమే కాదు, కానీ భవిష్యత్తు గురించి భారం లేదా అధిక చింతనల వల్ల కూడా ఎక్కువ. మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ముందుగా మీ మనసును సరిచేసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయండి, కదలండి, ధ్యానం చేయండి, నవ్వండి మరియు ఇతరులను కూడా నవ్వించండి. స్నేహితులను తయారు చేసుకోండి. ఈ కార్యకలాపాలు మీ ఆత్మ, మనస్సు మరియు శరీరాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉండండి మరియు మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఎక్కువ కంపించండి. ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేవారు అర్థం చేసుకుంటారు. కోవిడ్ వైరస్ 5.5 హెర్ట్జ్ కంపనాన్ని కలిగి ఉంటుంది మరియు 25.5 హెర్ట్జ్ కంటే ఎక్కువగా చనిపోతుంది. ఎక్కువ కంపనం ఉన్న మానవులకు ఇన్ఫెక్షన్ అనేది ఒక చిన్న చికాకు. ఇది త్వరగా తొలగించబడుతుంది. తక్కువ కంపనం కలిగి ఉండడానికి కారణాలు ఇవి కావచ్చు: భయము, అనుమానము, ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత, అసూయ, కోపము, ద్వేషము, దురాశ, అనుబంధాలు లేని నొప్పి. కాబట్టి మనం ఎక్కువగా కంపించడం అర్థం చేసుకోవాలి. తద్వారా తక్కువ పౌనఃపున్యం మన ఆరోగ్య రోగనిరోధక శక్తిని బలహీనపరచదు. నేడు భూమి యొక్క పౌనఃపున్యము 27.4 హెర్ట్జ్, కానీ చాలా తక్కువగా కంపించే ప్రదేశాలు ఉన్నాయి. ఆసుపత్రులు, సహాయ కేంద్రాలు, జైళ్లు, భూగర్భ మొదలైన ఇక్కడ కంపనం 20 హెర్ట్జ్ లేదా అంతకంటే తక్కువ పడిపోతుంది. తక్కువ కంపనం ఉన్న మానవులకు వైరస్ ప్రమాదంగా మారుతుంది. నొప్పి 0.1 నుండి 2 హెర్ట్జ్, భయం 0.2 నుండి 2.2 హెర్ట్జ్, చికాకు 0.9 నుండి 6.8 హెర్ట్జ్, శబ్దం 0.6 నుండి 2.2 హెర్ట్జ్, గర్వం 0.8 హెర్ట్జ్, ఆధిక్యత 1.9 హెర్ట్జ్. మరోవైపు అధిక కంపనం క్రింది ప్రవర్తన యొక్క ఫలితము. ఉదారత 95 హెర్ట్జ్, కృతజ్ఞత 150 హెర్ట్జ్, కరుణ 150 హెర్ట్జ్ అంతకంటే ఎక్కువ. అన్ని జీవుల పట్ల ప్రేమ మరియు కరుణ యొక్క ఫ్రీక్వెన్సీ 150 హెర్ట్జ్ మరియు అంతకంటే ఎక్కువ. 205 హెర్ట్జ్ నుండి షరతులు లేని మరియు సార్వత్రిక ప్రేమ. కాబట్టి రండి, ఎక్కువగా కంపించండి. మనం ఎక్కువగా కంపించడానికి ఏది సహాయపడుతుందో
ప్రేమించడము, నవ్వడము, ఆశీర్వదించడము, కృతజ్ఞతలు చెప్పడము, ఆడుకోవడము, పెయింటింగ్ చేయడము, పాడడము, నృత్యం చేయడము, యోగా, తాయిచి, ధ్యానం చేయడము, ఎండలో నడవడము, వ్యాయామం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మొదలైనవి. భూమి మనకు ఇచ్చే ఆహారాలు, విత్తనాలు, ధాన్యాలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు మరియు కూరగాయలు. నీరు త్రాగడం, మనం ఎక్కువగా పంపించడానికి సహాయపడుతుంది. ప్రార్థన యొక్క కంపనం మాత్రమే 120 నుండి 350 హెడ్జెస్ వరకు ఉంటుంది. కాబట్టి పాడండి, నవ్వండి, ప్రేమించండి, ధ్యానం చేయండి, ఆడండి, కృతజ్ఞతలు చెప్పండి మరియు జీవించండి. ఉత్తేజంగా కంపిద్దాం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లలితా మేడం గారికి, రంగనాథ్ మాస్టర్కి, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే మేడం.